నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు మరికొన్ని హ్యాండ్ వోవెన్ శారీస్, ఇక్కత్ శారీస్ చూపిస్తాను. టై అండ్ డై ప్రాసెస్ ద్వారా వీవింగ్ చేసినవి. ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్ వోవెన్ శారీస్ అండి. సిల్క్ మార్క్ ఆథెంటిఫైడ్ శారీస్, ప్యూరిటీకి సింబల్. ఈ శారీస్ వచ్చేసి మన పోచంపల్లిలో వీవింగ్ చేయించాము. ఈ శారీస్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. శారీ బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ కంట్రాస్ట్ బార్డర్స్. పింక్ కలర్కి రాయల్ బ్లూ బార్డర్ తీసుకున్నామండి. శారీ పైన మనం అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న పట్టు బార్డర్, ఆ తర్వాత జరీ అంటే టిష్యూ బార్డర్తో చిన్న బార్డర్ ఇచ్చాము. ఎక్కువగా పెద్ద బార్డర్స్ ఇష్టపడని వాళ్ళ గురించి ఈ శారీని డిజైన్ చేశాము. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా పెద్ద స్కర్ట్ బార్డర్సే, కాకపోతే కొంతమంది చిన్న బార్డర్స్ అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఒక శారీని డిజైన్ చేశామండి. ఈ చీర హోల్ శారీ అంతా మనకి జరీ లైన్స్తో రన్ అవుతుంది. సెల్ఫ్ స్ట్రైప్స్ గోల్డ్ కలర్ జరీతో ఉన్నాయి. తర్వాత బార్డర్ వచ్చేసి సింపుల్గా టిష్యూ బార్డర్, ఆ తర్వాత ఒక చిన్న బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాము. బార్డర్లో మనం పోల్కా డాట్స్ డిజైన్ చేసాము. యూజువల్గా పోల్కా డాట్స్ మనకి శారీ బాడీలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా పోల్కా డాట్స్ని దగ్గరగా డైమండ్ షేప్లో తీసుకొని బార్డర్లో డిజైన్ చేసాము. ఈ శారీ పళ్ళు వచ్చేసి కంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అండి. రాయల్ బ్లూ పళ్ళు. బార్డర్లో రన్ అయిన స్ట్రైప్స్ మనకి పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి మళ్ళీ వర్టికల్గా కూడా స్ట్రైప్స్ తీసుకున్నాము. అంతేకాకుండా దీంట్లో మళ్ళీ కంగోరా ప్యాటర్న్లో జరీ పళ్ళు కూడా ఇచ్చాము. యూజువల్గా మనం కంగోరా ప్యాటర్న్ చూస్తుంటాము, అలాగే లేదంటే ఓన్లీ చెక్స్ చూస్తుంటాము. ఈ చీర పళ్ళులో ఏంటంటే మనకి చెక్స్ కూడా వచ్చాయి, అలాగే కంగోరా వీవింగ్ అంటే పళ్ళుని కొంచెం హెవీగా డిజైన్ చేయడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్. శారీలో వచ్చిన స్ట్రైప్స్ కంటిన్యూస్గా మనకి బ్లౌజ్లో కూడా రన్ అయ్యింది. కాకపోతే బ్లౌజ్ పార్ట్ కంట్రాస్ట్లో తీసుకున్నాము. టై అండ్ డై టెక్నిక్ ద్వారా కంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. శారీలో వచ్చిన స్ట్రైప్స్ మనకి బ్లౌజ్లో కూడా రన్ అవుతుంది. అలాగే బార్డర్ కూడా అంటే మనకి చీరలో వచ్చిన బార్డరే బ్లౌజ్కి ఉంటుంది. కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ లాగా మనం ఇది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఈ చీరతోనే కాకుండా మనం ఎనీ పట్టు శారీతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్లో మరో కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అండి. ఇక్కత్లో మనకి ఎన్ని బ్లాక్స్ రెడ్స్ చూసినా ప్రతిసారి మనకి ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన బ్యూటీ మనకి మిగతా కలర్స్లో రాదు. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ అండ్ రెడ్. యూజువల్గా మనకి డిఫరెంట్ అంటే వేరే హ్యాండ్లూమ్స్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నప్పుడు రెడ్ కొద్దిగా కల్నేతలో మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా రెడ్గా రావాలంటే అది ఓన్లీ ఇక్కత్లో పాసిబుల్ అండి. మనకి ఇంత బ్రైట్ కాంబినేషన్ ఇక్కత్లోనే టై అండ్ డై టెక్నిక్ ద్వారా చేస్తారు కాబట్టి మనకి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ని మనం ఎంచుకోవచ్చు. ఈ చీర ఇంతకుముందు చూసిన డిజైనే. పైన ఒక రెడ్ బార్డర్, ఆ తర్వాత మనకి జరీ టిష్యూ బార్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత హోల్ శారీ మనకి గోల్డ్ జరీ లైన్స్. కాకపోతే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా కంట్రాస్ట్ కాంబినేషన్ కాబట్టి మనకి చాలా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది గోల్డ్ జరీ లైన్స్ బ్లాక్ పైన. ఆ తర్వాత మళ్ళీ టిష్యూ బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్లో పోల్కా డాట్స్ని దగ్గరగా డిజైన్ చేసి బార్డర్లో ఇవ్వడం జరిగింది. పళ్ళు కూడా కొంచెం హెవీగా ఇచ్చాము. ఇంతకుముందు చూసినట్టుగానే కంగోరా వీవింగ్ అండ్ చెక్స్ ఆ రెండు క్లబ్ చేస్తూ పళ్ళుని ఇవ్వడం జరిగింది. ఇది శారీ బ్లౌజ్ అండి. కంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ కాబట్టి మనకి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్. ఈ బ్లౌజ్ ఈ చీరతోనే కాకుండా మనం మిగతా పట్టు శారీస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ని ఆ శారీకి ఇవ్వచ్చు.